శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మీరు ఎక్కడైనా నాగప్రతిష్ఠ దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ సామాన్యంగా మధ్యలో ఒక నాగదేవత ఉంటుంది. అటు పక్కన ఒక జంట పాములు ఉంటాయి, ఇటు పక్కన ఇంకొక నాగేంద్రుడు ఉంటాడు. ఆ మధ్యలో ఉన్న తల్లి మానసాదేవి. ఆవిడ గురించి అర్థమైతే అప్పుడు ఆ పక్కన ఉన్న రెండు ఏమిటో అర్థమవుతాయి. అద్భుతమైన చరిత్ర మానసాదేవి చరిత్ర. అదేమిటి అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదట మీకు కశ్యప ప్రజాపతి, వినత, కద్రువ వీళ్ళ ముగ్గురు తెలుసు కదా. ఆ కశ్యప ప్రజాపతే ప్రకృతిలో ఉన్న చాలా జీవులని డిజైన్ చేసి పుట్టించిన మహనీయుడు. అంటే ప్రకృతిలో ఇప్పుడు పాములు, పక్షులు, ఈ జాతులు ఉన్నాయి కదా, వాటన్నిటినీ డిజైన్ చేసిన శాస్త్రవేత్త కశ్యప ప్రజాపతి. ఆయనకి కద్రువకి ఈ పాములన్నీ పుట్టాయి, అది మనకి తెలుసు కదా. తనకి ఎలాగైనా ఆడపిల్ల కావాలనే కోరికతో ఒక ఆడపిల్ల బొమ్మని తయారు చేసి దాన్ని ముచ్చటగా చూసుకుంటూ, అబ్బాయి ఎంత చక్కగా ఉంది, ఇది కానీ పిల్ల అయిపోతే బాగుంటుంది కదా అనుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో పైన పార్వతీ పరమేశ్వరులు క్రీడిస్తూ ఉంటే పరమేశ్వరుడి యొక్క శక్తి వచ్చి ఒక చుక్క బొమ్మ మీద పడుతుంది. మరి పరమేశ్వరుడు అంటే సామాన్యుడా, ఆయన శక్తి అంటే సామాన్యమైందా? మనకి స్కందోత్పత్తిలో తెలుసు కదా పరమేశ్వరుడి శక్తి ఎంతవరకు తీసుకువెళ్ళింది అనేది. అలాగా ఆ చుక్క వచ్చి పడగానే ఆ ప్రతిమ ఒక స్త్రీ రూపం ధరిస్తుంది. ఆవిడే మానసాదేవి, అంటే పరమేశ్వరుడి యొక్క మానసపుత్రిక అన్నమాట. అప్పుడు కద్రువ ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడు ఆవిడికి తెలుస్తుంది తను ఒక పెద్ద తప్పు చేస్తుంది పాముల పట్ల. కద్రువ అంతకు ముందేను ఆ తప్పుని సరిదిద్దడానికి వచ్చిన ఒకానొక అవతారం సామాన్యురాలు కాదు అని. ఆ తర్వాత మానసాదేవి తీవ్రమైన తపస్సులోకి వెళ్ళిపోతుంది. కొంచెం వయస్సు రాగానే చిన్నతనం నుంచి తపస్సు అనమాట. ఆ తపస్సు చేసి పాపం ఆవిడ శరీరం శుష్కించిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వాసుకి ఇలాంటి పాములన్నీ కూడా కద్రువకి సంతానమే కదా. వాళ్ళు ఈ మానసాదేవిని చూసి జరత్కారువు అని పిలుస్తూ ఉంటారనమాట. పాపం ఆవిడ ఆ తపస్సు చేసి అలా శుష్కించిపోతూ ఉంటే చూసి పాపం అలా పిలుస్తూ ఉంటారు. అది ఎందుకు పిలవాలి అనేది కూడా భగవంతుడు ప్రచోదనం చేశాడు. అది ఎందుకో మనకి తర్వాత అర్థమవుతుంది. మానసాదేవి ఆవిడ దిగి వచ్చింది ఒక పెద్ద ప్రణాళిక కోసం. సరే, ఇంతకీ ఈ విషయం ఇలా పక్కన పెడితే ఇంకొక మహర్షి ఒక ఆయన ఉంటారు. ఆయన పేరు జరత్కారువు అని. ఆ మహర్షి కూడా చిన్నప్పటి నుంచి అమితమైన తపస్సు అనమాట. ఇంకా వివాహం లేదు, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు. సర్వసంగ పరిత్యాగం చేసేసి కూర్చుని అలా తపస్సు చేస్తూనే ఉంటారు సంవత్సరాల తరబడి. ఒకసారి ఆ మహర్షి ఒక చోట నుంచి వెళ్తూ ఉంటే ఒక చెట్టుకి కొంతమంది తల్లకిందులుగా వేళ్లాడుతూ ఉంటారు సూక్ష్మ శరీరాలతో, యాస్ట్రల్ బాడీస్తో. ఆ చెట్టునేమో ఒక ఎలక కొట్టేస్తూ ఉంటుంది. కొంతసేపు అయితే ఆ చెట్టు ఇంకా కూలిపోతుంది. దాంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు నా తపశ్శక్తి వల్ల మీరు కనిపించగలుగుతున్నారు, మీరు కాసేపట్లో కింద పడిపోతారు, ఎందుకు ఇలా తపస్సు చేస్తున్నారు, మీరు ఎందుకు ఇలా క్షోభ పెట్టుకుంటున్నారు మీ దేహాన్ని అంటారు. ఏం చెప్తాం, మా వంశంలో ఒక దౌర్భాగ్యుడు తగిలాడు, పెళ్లి చేసుకోడు, పిల్లలు వద్దంటాడు, ఏం వద్దంటాడు, పితృరుణం తీరక మేము అతని పూర్వీకులం కదా, పైకి వెళ్ళలేక ఇక్కడ ఇలా ఉండిపోయాము అని బాధపడి నీకు ఎక్కడైనా కనిపిస్తే కాస్త చెప్పు నాయన అతనికి అని అంటే, తప్పకుండా చెప్తాను స్వామి, ఇంతకీ అతని పేరేమిటి అంటే జరత్కారువు అంటారు. దాంతో ఆయన ఆశ్చర్యపోయి, మన్నించండి, నేనే మీ తర్వాత తరాల వాడిని, అయ్యయ్యో నా వల్ల మీరు ఇంత కష్టపడుతున్నారా, నన్ను క్షమించండి, నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అంటాడు. చూడండి, మనం పెళ్ళి అనేది ఈ కాలంలో ఏదో ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్, ఇంకొంతమంది మేము పెళ్లి చేసుకున్న పిల్లల్ని కనము, కుక్క పిల్లల్ని తెచ్చి పెంచుకుంటాం అనేవాళ్ళు కూడా తయారయ్యారు. పితృరుణము అని ఒకటి ఉంటుంది. ఈ సృష్టి అనేది ఒక యజ్ఞం అయితే మన సైడ్ నుంచి అందులో వేయాల్సిన సమిధ ఏమిటి అంటే ఆ సృష్టిని ముందుకు కొనసాగించటం. అవి చూడండి, జంతువులన్నీ పాటిస్తాయి. ఏ జంతువైనా, కుక్కను తీసుకుంటే మీరు నేను పిల్లల్ని కనను అనే కుక్క ఎక్కడా ఉండదు. ఆ దౌర్భాగ్యం మనుషులకే ఉంది. అది కానీ పట్టుకుందంటే పితృదేవతల శాపం తగిలి తీరుతుంది. దాంతో ఆయన బాధపడి, మహర్షి నన్ను క్షమించండి, పెళ్లి చేసుకుంటా, నా పేరున్న కన్య దొరికితేనే నేను చేసుకుంటా అనేసరికి వాళ్ళు చిరునవ్వు నవ్వి, మీకు పుట్టబోయే కారణ జన్ముడు ఒక అద్భుతమైన కార్యాన్ని సాధించబోతున్నాడు, అతని అవసరం ఈ భూమికి అని చెప్పి పంపిస్తారు. అప్పుడు వాసుకి అర్థమవుతుంది, ఓహో నా చెల్లెల్ని అందుకే నేను జరత్కారు అని పిలుస్తున్నాను అనమాట మొదటి నుంచిను. భగవంతుడు ఆ సంకల్పం అందుకు చేశాడు, ఈ మహర్షికి భార్య కాగలది నా చెల్లెలు మానస అని చెప్పి
అప్పుడు ఆయన ఏం చేస్తాడో గృహస్థ వేషం వేసుకుని ఒక చోటు ఉంటారు. ఈ జరత్కారు మహర్షి భిక్షకి వెళ్తూ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాందేహ అనగానే నా చెల్లెల్ని నీకు భిక్ష కింద ఇస్తున్నాను అంటాడు. అంటే ఆయన అయ్యో ఎంత పని చేసావయ్యా, నేను వివాహం చేసుకోలేను, నాకు 2 కండిషన్స్ ఉన్నాయి, నా పేరున్న కన్యనైతేనే నేను పెళ్లి చేసుకుంటాను అంటారు. సరే స్వామి, మా చెల్లెల పేరు జరత్కారు, మీ పేరేమిటి అని అడుగుతారు. అంతే, ఆ సమస్య ఇక్కడ తీరిపోయింది. అప్పుడు ఆ మహర్షి నవ్వి సరే అయితే చేసుకుంటాను, కానీ ఒక కండిషను, తను ఏనాడు నన్ను అనుమానించకూడదు, అవమానించకూడదు, అలా చేస్తే వెంటనే వదిలేసి మళ్ళీ నా తపస్సుకు వెళ్ళిపోతా అంటారు. అంటే సరే అని వాళ్ళిద్దరికీ వివాహం చేస్తారు. ఆ తల్లికి ఇంకా ఎంత ఓపిక అంటేనండి, ఈయన ప్రతి సందర్భంలోనూ తనని ఏదో ఒక రకంగా అవమానిస్తుందేమో, వదిలేసి తపస్సుకు వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆవిడ మాత్రం అలాంటి సందర్భం ఏదొచ్చినా తెలివితేటలతో నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు అంటారు చూడండి సుమతి శతకంలో. అలా తెలివిగా చక్కగా తప్పించుకుని ఆయనకి శుశ్రూషలు చేస్తూ ఉంటుంది. ఆయన గమనించి నవ్వుకుంటూ ఉంటారు, కానీ అలాంటి సందర్భాలు ఎన్నో సృష్టిస్తారు. ఆవిడ అన్నిటిని తప్పుకుంటారు. ఒకసారి ఏమవుతుంది, మధ్యాహ్నం ఆయన సంధ్యావందనం అయ్యాక నాకు బాగా నిద్ర వస్తుంది, నేను నిద్రపోతాను అంటే స్వామి నా ఒళ్ళో పడుకోండి అని చెప్పి ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. ఆయన నిద్రపోతూ ఉంటే చక్కగా సేద తీరుస్తూ ఉంటుంది. అలా గడిచి 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 సాయంత్రం ప్రదోష వేళ వచ్చి వస్తూ ఉంటుంది. ఆయన లేవరు. లేకపోతే 2 దోషాలు. మొట్టమొదటిది సంధ్యావందనం చేయాలి, రెండవది ప్రదోష వేళ నిద్రపోకూడదు కదా, చాలా తప్పు శాస్త్ర ప్రకారం. దాంతో ఏం చేయాలి, ఇప్పుడు నిద్ర లేపితే ఈయన కోపం వస్తుందేమో, కానీ లేపకపోతే మళ్ళీ కోపం వస్తుందేమో, ఏం చేయాలి అని ఆలోచించి చివరికి నెమ్మదిగా లేపుతుంది ఆ తల్లి. లేపి స్వామి సూర్యాస్తమయం అయ్యేలా ఉంది, మీరు ఇంకా నిద్రపోతున్నారు అని చెప్పి లేపుతుంది. అంతే పైకి లేచి, నేను నిద్రపోతుంటే సూర్యుడు అస్తమిస్తాడు కూడానా, నా కోసం ఆగడా సూర్యుడు అంటే, నువ్వు నా శక్తిని అనుమానించి అవమానించావు, నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఆయన వెళ్ళిపోబోతుంటే అప్పుడు కాళ్ళు పట్టుకుని, మీ పూర్వీకులకి మీరు మాట ఇచ్చారు కదా ఒక పిల్లవాడిని కంటానని, మరి పిల్లవాడిని కనే బాధ్యత లేదా మీకు అని అడుగుతుంది. అప్పుడు ఆవిడ పొట్టకేసి చూసి అస్తి అంటారు ఆయన. అంటే ఆవిడ అప్పటికే గర్భం ధరించింది, కానీ ఆ విషయం తల్లికి తెలిసే కన్నా ముందే తండ్రికి తెలిసిపోయిందంటే ఎంతటి తపస్సంపన్నుడో ఆలోచించండి. అప్పుడు ఆవిడ పాదాల మీద పడి ధన్యురాల్ని స్వామి అంటే ఆయన అంటారనమాట, చూడు మానస, ఇన్నాళ్ళు నిన్ను పరీక్షించాను నేను, ఎందుకంటే నేను తపస్సుకు వెళ్ళిపోవాలి, కానీ పిల్లవాడిని తప్పకుండా కనాలి. ఇప్పుడు ఆ పిల్లవాడిని కడుపులో ఉన్నాడు, మహా తేజోవంతుడు అవుతాడు, నీ తపశ్శక్తి నా తపశ్శక్తి కలిపి ఒక పెద్ద ఆపదని నివారిస్తాడు. అలాగనే నువ్వు ఇంతకాలం నాకు శుశ్రూష చేసావు కదా, నువ్వు సామాన్యురాలివి కాదు, పరమేశ్వరుడికి మానసపుత్రికవి, అందుకని నువ్వు నాగజాతి మొత్తానికి అధిదేవతవవుతావు, గొప్ప విషహరణ శక్తి ఉన్న దేవతవి. నువ్వు అనుగ్రహిస్తే ఎలాంటి వాళ్ళకైనా, ఏ ఐశ్వర్యమైనా సంతానమైనా లేని వాళ్ళకి అన్నీ నీ ముందు కురుస్తాయి, నాగదోషం అనేది నీ అనుగ్రహం పడితే ఉండదు అని చెప్పి ఆవిడని ఆశీర్వదించి, మన ఇద్దరిని ఎవరైతే జంట పాముల కింద ఆరాధిస్తారో వాళ్ళకి కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో కలహాలు ఉన్నా సరే అవేమీ లేకుండా సాఫీగా నడిచిపోతుంది అని మహర్షి ఆశీర్వదించి వెళ్ళిపోతారు. తర్వాత ఆ తల్లికి ఒక బిడ్డ పుడతాడు, ఆయనే అస్తీక మహాముని. అపారమైన శక్తి, ఎందుకంటే పరమేశ్వరుడికి మనవడు. నెక్స్ట్ తల్లి తండ్రి తపస్సంపన్నులు, తల్లేమో నాగదేవత, ఇంకా ఆయన శక్తికి తిరిగే ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఇంత తపస్సంపన్నుణ్ణి పుట్టించటానికి ఇన్ని రకాల సంఘటనలు ఎందుకు జరిగాయి? పరమేశ్వరుడి శక్తి కిందకి స్ఖలనం అవ్వడం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని జరిగాయి అంటే దానికి కారణం ఏమిటో ఇప్పుడు చెప్తా. మీకు జనమేజయుడు సర్పయాగం చేయడం అవన్నీ తెలుసు కదా మీకు. ఆ జనమేజయుడు సర్పయాగం చేస్తూ అక్కడ ఋత్వీకులందరినీ కూర్చోబెట్టి 8 రకాల నాగులకి సంబంధించిన హైరార్కీస్ ఉన్నాయి ప్రకృతిలో అని చెప్పాను కదా, వాటన్నిటిని సంకల్పం చేసి అన్ని పావుల్ని తీసుకొచ్చి ఆ హోమంలో పడి మాడి మసైపోయేలా చేస్తూ ఉంటాడు. అది అసలు చాలా పొరపాటు. జనమేజయుడు చాలా గొప్ప ఆయన, కానీ ఒక చిన్న ద్వేషం పెట్టేసుకుని ఒక జాతి మొత్తాన్ని నాశనం చేసేద్దామని చూశాడు. మరి జనమేజయుడు సామాన్యుడు కాదు, అక్కడ కూర్చున్న ఋషులు కూడా సామాన్యులు కాదు. అంతా యాగం జరుగుతూ ఉంటే ఎవరు రక్షిస్తారు? చివరికి అప్పటికే దాదాపు ప్రకృతిలో ఉన్న ఒక 90% పావులన్నీ చనిపోతాయి. అప్పుడు తక్షకుడిని పిలుస్తాడు, తక్షకాయ స్వాహ అని. అంటే తక్షకుడు ఏం చేస్తాడు? ఆ తక్షకుడే కదా కాటు వేసింది. ఆయన ఏం చేస్తాడు? తెలివిగా వెళ్ళి ఇంద్రుడి సింహాసనానికి చుట్టుకుంటాడు. చుట్టుకుని, ఇంద్రా నన్ను నువ్వే రక్షించాలి అని. సరే అయితే చుట్టుకో అంటాడు.
అంటే తక్షకాయ స్వాహ అని పిలుస్తాడు, రాడు తక్షకుడు. అప్పుడు ఈ ఋషులు ఎందుకు రావట్లేదు అని దివ్య దృష్టితో చూసి, ఓహో ఇంద్రుడి సింహాసనానికి చుట్టుకున్నాడా, అందుకని రావట్లేదు, సరే అయితే అని చెప్పి స మహేంద్ర తక్షకాయ స్వాహ అంటారు. అంటే మహేంద్రుడితో పాటు తక్షకుడు వచ్చి ఇందులో పడాలి అని. అంతే, దెబ్బకి ఇంద్రుడి సింహాసనం తక్షకుడితో సహా గిరగిరగిరగిరగ తిరుగుతూ వచ్చి పడిపోతూ ఉంటుంది. అందరూ చూస్తూ ఉంటే ఆకాశంలో ఇంద్రుడు ఏం చేస్తాడు, మనకెందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి తను తన సింహాసనంతో పాటు మాయమైపోతాడు. ఇంకా తక్షకుడు మిగులుతాడు. మిగిలి పడిపోబోతూ ఉంటే సరిగ్గా భూమి నుంచి 13 అడుగుల ఎత్తుండగా అప్పుడు ఒక మహనీయుడు వచ్చి ఆగు అంటాడు. అంతే, అంటే అక్కడ ఆగిపోతాడు తక్షకుడు. ఈ ఋషులందరికీ అర్థం కాదు. మళ్ళీ తక్షకాయ స్వాహ అంటారు, ఇంకా పని చేయదు. అంతే, అప్పుడు ఎవడరా ఇంత చిన్న కుర్రవాడు దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు అని నమస్కారం చేసి, ఎవరు నువ్వని అడిగితే అప్పుడు నేను అస్థీకుణ్ణి, నాగమాత మానసాదేవి కుమారుణ్ణి అని చెప్తాడు. చెప్పప్పుడు జనమేజయుడి దగ్గరికి వెళ్ళి, నాయన నువ్వు చేస్తుంది ఎంత పొరపాటు, ఏదో ఒకటి జరిగింది పరీక్షిత్ మహారాజుకి, అందుకని వంశం మొత్తాన్ని నాగవంశాన్ని ఎలా నాశనం చేసేస్తావా అని చెప్తాడు. అప్పుడు జనమేజయుడు కూడా సరే అని చెప్పి లొంగిపోతాడు. అప్పుడు నాగులందరూ ప్రత్యక్షమై నాగశక్తులన్నీ అస్థీకుడితో చెప్తాయి, ఆహా నాగ జాతిని కాపాడారు మీరు, సామాన్యులు కాదు, మీకు ఒక వరం ఇస్తున్నాం. ఎవరైతే మిమ్మల్ని ప్రతిరోజు ఆరాధిస్తారో, మిమ్మల్ని ప్రసన్నం చేసుకుంటారో వాళ్ళని ఎటువంటి పాము ఏమీ చేయదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా పాముకు అపకారం చేసినా తెలియక ఆ పాము కానీ మీదకు వస్తే కనుక అప్పుడు ఇక్కడ మేము చెప్పిన దాన్ని గుర్తు చేస్తే వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్తారు. దాన్నే మహాభారతంలో ఒక శ్లోకం కింద ఇచ్చారు వ్యాస మహర్షి. సర్ప మహాసర్ప గచ్చ సర్ప మహావిష జనమేజయస్య యజ్ఞాంతే అస్థీక వచనం స్మర అని. ఈరోజు అస్థీకుణ్ణి ఆరాధించి ఎప్పుడైనా పాము ఎదురొచ్చినా ఈ శ్లోకం చదివితే వెనక్కి వెళ్ళిపోతుంది అని పావుల నరసయ్య గారు లాంటి మహనీయులు కూడా చెప్పారు. వాళ్ళు ఎన్నో సంఘటనలు చూపించారు కూడా, అది వేరే విషయం. ఇప్పుడు ఇంతకీ ఆ మానసాదేవే ఈ నాగప్రతిష్టలో మధ్యలో ఉన్న తల్లి. ఆవిడకే హరిద్వార్లో కొండ మీద ఒక అద్భుతమైన ఆలయం ఉంది. ఆవిడ అనుగ్రహం కానీ పడిందంటే కనుక ఇంకా మనకి ఏ రకమైన నాగదోషాలు, దోషం ఈ దోషం ఆ దోషం, నాగులకి సంబంధించిన ఎన్నో దోషాలకి జ్యోతిష్యుల దగ్గర మీరు లక్షలు పోస్తూ ఉంటారు కదా శాంతులు అని చెప్పి, ఒక్క మానసాదేవి శక్తిని ప్రసన్నం చేసుకోండి, ఏ రకమైన దోషాలైనా పోతాయి. ఎందుకంటే ఆవిడ నాగులందరికీ అధిదేవత. ఆవిడే ఈ నాగుల కట్టలో మధ్యలో ఉండేవాడు. ఆ పక్కనున్న జంట పాములు ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళిద్దరిని ఆరాధించగలిగితే కనుక సంతాన సమస్యలు, అలాగే కాపురంలో కలహాలు ఏమైనా ఉన్నా సరే అవన్నీ పోతాయి. ఈ పక్కన ఒక్కటే ఉన్న పామే అస్థీకుడు అనమాట. ఆయనే మొట్టమొదటి నాగమానవుడు ఈ సృష్టిలోను. నాగులకి మానవులకి కలిపి పుట్టిన సంతానం అనమాట. మీకు వెంటనే అనిపిస్తుంది కదా, మరి మానసాదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాగండి, ఏమైనా మంత్రాలు ఉన్నాయా అని. అవును, ఆవిడికి 12 నామాలు ఉన్నాయి. శ్రద్ధగా రోజు స్నానం చేయగానే 3 సార్లు చదవగలిగితే 108 రోజుల్లో ఖచ్చితంగా ప్రసన్నం అవుతుంది మనం శ్రద్ధగా చేస్తే అని మహర్షులు చెప్పారు. ఆ 12 నామాలు ఏమిటి, అవి నిక్షిప్తం చేసుకున్న శ్లోకాలు ఏమిటో చెప్తాను ఇక్కడ. జరత్కారుల్ జగద్గౌరీ మానసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరీ తథా జరత్కారుర్ ప్రియాస్తీక మాతా విషహరీతి చ మహాజ్ఞానయుత చైవ సాదేవి విశ్వపూజిత ద్వాదశైతాని నామాని పూజాకాలే తు యః పఠేత్ తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ. ఇవి ఆ 3 శ్లోకాలు. అందుకని 3 శ్లోకాలు చదువుకుంటూ మనందరం నాగదేవత యొక్క ఆశీస్సులు పొందుదాం. శ్రీమాత్రే నమః.